నేను సరదా కోసం చేశాను, నాకు స్క్రిప్ట్ రాయడం రాదు, కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆది. తర్వాత అభికి టచ్లో ఉన్నాడు. ఏదో ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగాడు. అలా ఆదికి అభి ఒక స్కిట్లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ స్కిట్లో సునీల్ గెస్ట్గా అభి టీంలోకి వచ్చాడు. అలా కనపడకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అభి టీంకు స్క్రిప్ట్ రాస్తూ మెల్లిగా నిలబడిపోయాడు. అప్పుడప్పుడు కంటెస్టెంట్గా కూడా చేస్తూ వచ్చాడు. ఆదిని డైరెక్టర్స్ నితిన్, భరత్లు బాగా సపోర్ట్ చేసేవారు. మంచి రైటింగ్ స్కిల్ ఉందని ప్రతిసారి మెచ్చుకునేవారు. చాలా రోజులు అభి టీంలో చేశాడు ఆది. అయితే కొత్త టీమ్స్ను తీసుకురావాలని జబర్దస్త్ టీం భావించింది. అందులో భాగంగా టీం లీడర్గా చేస్తావా అని ఆదికి ఆఫర్ వచ్చింది ఫస్ట్. అప్పుడే హైపర్ ఆది రైజింగ్ రాజు టీంకి లీడర్ అయ్యాడు. అలా రాజుతో కలిసి దూసుకుపోయాడు. ఆది స్కిట్స్ కోసం వారం మొత్తం ఎదురు చూసేంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. స్కిట్ జరిగే 10 నిమిషాలు పంచులు వేస్తూనే ఉంటాడు. పైగా సమాజంలో జరిగే విషయాల మీద పంచులు రాసుకుంటాడు.